ఎటువంటి వంట సోడా వేయకుండా మెత్తగా దూదుల్లాగా ఉండే పెరుగు ఆవడ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది ఎలాగో చూద్దాం ఈరోజు. మినపగుళ్ళు తీసుకుని వాటర్ పోసి 5-6 గంటలు నానబెట్టి నానాక 5-6 సార్లు పప్పు తెల్లగా వచ్చేంత వరకు కడిగి మిక్సీ జార్లో వాటర్ లేకుండా వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. పెరుగు ఆవళ్ళకి చాలా మెత్తగా రుబ్బుకోవాలండి, పలుకు లేకుండా ఇలా ఉండాలన్నమాట, మెత్తగా ఉండాలి. ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. రోట్లో కొంచెం అల్లం ముక్కలు వేసి దంచుకొని మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా దంచి ఫ్రెష్ పెరుగు తీసుకొని బాగా విస్క్ చేసుకొని దాంట్లో ఈ అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుంటే మీకు ఆవడ చాలా బాగుంటుందండి. కొంచెం కారం కారంగా చక్కగా తినడానికి చాలా బాగుంటుంది. వేసుకుని బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ఉప్పు కలిసేంత వరకు కలిపి పక్కకు పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపుకి నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి బాగా వేగాక కరివేపాకు వేసుకుని వేగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టించుకున్న పెరుగులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు అసలైన సీక్రెట్ ఇదేనండి. మనం పెరుగుని చిలకొట్టి కొంచెం వాటర్ పోసన చేసుకోవచ్చు, లేదా మజ్జిగ ఉంటే మజ్జిగలో అన్న కొంచెం వాటర్ పోసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఏదైనా కవర్ తీసుకుని గారెలు చేసుకుని నూనెలో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకొని వేగాక వెంటనే పక్కన ఉంచుకున్న మజ్జిగ వాటర్లో వేసుకుని మనం సెకండ్ వాయి వేసేంత వరకు ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత వీటిని తీసేసి పక్కనే పెట్టి ఉంచుకున్న పెరుగులో వేసుకొని నానబెట్టుకోవాలి. 1 గంట సేపు బయట ఉంచాలండి. అదే సమ్మర్ అయితే ఒక పావు గంట సేపు ఉంచితే సరిపోతుందండి. ఎక్కువగా పెరుగు పులిసినా కూడా బాగోదు కదా. ఇప్పుడు వింటర్ కాబట్టి కొంచెం అరగంట గంట సేపు ఉంచితే సరిపోతుంది. సమ్మర్లో ఒక పావు గంట సేపు బయట ఉంచి తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మీకు పెరుగు మరీ పులుస్తుంది అనుకుంటే కొంచెం కాచి చల్లారిన పాలు పోసుకుంటే పెరుగు పులవకుండా ఉంటుంది. అంతేనండి. దీనిపైన మీకు కావాల్సిన డెకరేషన్ చేసుకుని తినటమే. మెత్తగా దూదిలాగా ఉండే పెరుగు ఆవడ రెడీ.